అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. బీసీ రిజర్వేషన్ల అంశంలో తెలంగాణ ప్రభుత్వం ఇవాళ కీలక స్టెప్ వేయనుంది. జీవో నంబర్ 9 అమలుకు నేడు సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయనుంది. హైకోర్టు ఇచ్చిన స్టేను ఎత్తివేసి ఎన్నికల నిర్వహణకు అనుమతి కోరనుంది. ఎన్నికల ప్రక్రియ, నామినేషన్ల స్వీకరణ కూడా ప్రారంభమైనందున ఇందులో హైకోర్టు జోక్యం సరికాదని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో ప్రధానంగా వాదించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సుప్రీంకోర్టు తీర్పులకు అనుగుణంగా జనాభా గణాంకాలపై సర్వే నిర్వహించి బీసీ జనాభా 57.6% ఉన్నందున 42% రిజర్వేషన్లు కల్పించామని, దీనికి అనుగుణంగా రిజర్వేషన్ల పరిమితిని సవరిస్తూ చట్టం తీసుకువచ్చిన విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకువెళ్లే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే రిజర్వేషన్ల జీవో 9ను సవాలు చేస్తూ పిటిషన్ దాఖలు చేసిన బి మాధవరెడ్డి ఇప్పటికే సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ మార్నింగ్ సునీత. బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ అమలు చేసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రత్యేక జీవో ఇప్పుడు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే దీనిపై సుప్రీం కోర్టులో పిటిషన్ వేయడానికి సిద్ధపడుతున్నట్టుగా తెలుస్తోంది. సో ఈ రోజు మొత్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున అదేవిధంగా ప్రభుత్వం పరంగా సుప్రీం కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఎందుకంటే అన్ని సుప్రీంకోర్టు గతంలో ఇచ్చినటువంటి మార్గదర్శకాలు అదేవిధంగా తీర్పు అనుగుణంగానే రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేశాము. అయినప్పటికీ హైకోర్టు దీనిపై స్టే విధించింది. సో మేము యథావిధిగా సుప్రీంకోర్టుకు సంబంధించిన నిబంధనల ప్రకారమే యొక్క గైడ్ లైన్స్ ప్రకారమే రిజర్వేషన్ అమలు చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా మాకు అనుకూలంగా తీర్పు ఇవ్వాల్సిందిగా అని చెప్పేసి పిటిషన్ దాఖలు చేసే అవకాశం కనబడుతోంది. ఇప్పటికే రాష్ట్ర మంత్రులతో పాటు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా ఇవాళ ఢిల్లీకి వెళ్లే అవకాశం కనబడుతోంది. ఢిల్లీలో సీనియర్ న్యాయవాదులను అదేవిధంగా కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి అభిషేక్ సింగ్ మన్వీతో కూడా భేటీ అయి నెక్స్ట్ తదుపరి ఏం చేయాలనే దానిపైన పూర్తి స్థాయిలో సమగ్రంగా చర్చించే అవకాశం కనబడతా ఉంది. అయితే ముఖ్యంగా గతంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఏదైతే ఆదేశాలు ఉన్నాయో ఒక రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కులగణన చేపట్టాము. ఒక డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేసి కులగణన చేపట్టాము. ఆ కులగణనలో బీసీలు 57.6% ఉన్నట్టుగా తెలిసింది. సో మొత్తంగా కూడా తెలంగాణలో జనాభా దామాషా ప్రకారం బీసీలు అధిక సంఖ్యలో ఉన్నారు. అందులో అనేక మంది వెనుకబడి ఉన్నారు. సో వారి అందరి అభ్యున్నతి కోసమే రాష్ట్ర ప్రభుత్వం ఒక పెద్దన్న పాత్ర పోషించి ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నాం కాబట్టి వాళ్ళందరికీ న్యాయం చేయాలనే ఒక ఉద్దేశంతోనే ఈ యొక్క రిజర్వేషన్లను అమలు చేయడానికి సిద్ధపడ్డాము. సో అది కూడా ఎక్కడ కూడా చట్టపరంగా రాజ్యాంగబద్ధంగానే చేస్తున్నాం తప్ప ఎక్కడ కూడా ఆ అంశాలను విస్మరించలేదు అని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయబోతోంది. ఎందుకంటే కులగణన చేపట్టిన తర్వాతే ఏదైతే కులగణన చేపట్టాం తర్వాత డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేసాం. ఆ తర్వాత ఎంపికల్ డేటా ఆధారంగా చేసుకొని రాష్ట్ర అసెంబ్లీలో ఒక బిల్లును 42% రిజర్వేషన్ అమలు చేయాలని ఒక బిల్లును ప్రవేశపెట్టి చేశాము. సో ఎక్కడ కూడా నిబంధనలకు విరుద్ధంగా మేము వెళ్ళలేదు. సో వాటి అనుగుణంగానే ఇప్పుడు ఈ యొక్క రిజర్వేషన్ అమలు చేయాలనుకుంటున్నాం. సో అమలు చేసే విషయంలో రాష్ట్ర హైకోర్టు ఏదైతే బీసీలకు 40% అమలు చేయాలని ఒక జీవో ఇచ్చామో ఆ జీవోపై స్టే విధించింది. సో మీరు వెంటనే ఆ స్టేని ఎత్తివేసి మేము తిరిగి ఎన్నికలు నిర్వహించాలనుకుంటున్నాం. తెలంగాణలో ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ఆలస్యమైంది. సుమారు దాదాపుగా సంవత్సరాల కాలం అవుతా ఉంది. సో దీనివల్ల రెండు రకాల ఇబ్బందికర పరిస్థితులు రాబోతున్నాయి. ఒకటేమో మొత్తం కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామ పంచాయతీల్లో అనేక సమస్యలు పేరుకుపోయాయి. ఎందుకంటే గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించకపోతే సర్పంచులు ఇతరత బాధ్యతలు లేకపోవడంతో ప్రత్యేక అధికారుల పాలన నడుస్తుంది. దీనివల్ల అభివృద్ధి కుంటుపడుతూ ఉంది. అదే సమయంలో అక్కడ అనేక సమస్యలు పేరుకుపోయి ఆ సమస్యలు పట్టించుకునే నాదులు లేరు. ఇదొక అంశం. అయితే అన్నిటికీ మించి కేంద్రం నుంచి రావాల్సినటువంటి 1000 కోట్ల నిధులు, గ్రామ పంచాయతీలకు రావాల్సిన నిధులు అన్ని కూడా నిలిచిపోయాయి. సో ఇది అల్టిమేట్ గా
చూస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ అన్ని అంశాలను పరిగణన తీసుకొని ఎన్నికలు నిర్వహించాలనుకుంటుంది. అందులోనూ ఒక బీసీలకు కూడా ఎన్నికలలో రిజర్వేషన్ కల్పించాలని నిర్ణయించాం. సో ఇవి అన్ని పరిగణన తీసుకొని మాకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ తరఫున పిటిషన్ దాఖలు చేయాలని కాంగ్రెస్ అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఇది ఇలా ఉంటే అదే సందర్భంలో ఎవరైతే హైకోర్టులో పిటిషనర్ ఉన్నారో రెడ్డి జాగృతికి సంబంధించిన మాధవరెడ్డి ఇప్పటికే తను కూడా సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేశారు. సో మొత్తంగా ఇప్పుడు సుప్రీంకోర్టులోకి రాష్ట్ర హైకోర్టు నుంచి వ్యవహారం అంతా కూడా సుప్రీంకోర్టుకు మారబోతా ఉంది. సుప్రీంకోర్టు మరి ఈ రోజు పిటిషన్ దాఖలు చేస్తే ఎప్పుడు విచారిస్తుందో తెలిపోతుంది. సో విచారిస్తే ఆ విచారణ సందర్భంగా ఏ అంశాలు పరిగణలోకి రానుంది, ఏ అంశాలను తెరపైకి వస్తాయని మాత్రం వేచి చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే గతంలో కూడా పలు చోట్ల రిజర్వేషన్లు ఈ 50% ఉందో 50% మించకూడదని చెప్పేసి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఉంది. సో అదొక అంశం అయితే, ఇంకొకటి మహారాష్ట్ర కొన్ని ఎక్కడైతే తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో 50% మించి కూడా రిజర్వేషన్లు కొన్ని అమలు అవుతున్న నేపథ్యంలో సో మరి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఇటు మహారాష్ట్రలో ఇచ్చిన ఒక తీర్పు ఉంది, సంచలనమైన తీర్పు. అదేవిధంగా తమిళనాడుకు ఒక తీర్పు ఉంది. అదే ఓవరాల్ గా 50% మించకూడదని ఒక తీర్పు ఉంది. ఈ 3 తీర్పులు ఉన్న నేపథ్యంలో తెలంగాణకు సంబంధించి దాఖలవుతున్న పిటిషన్ల నేపథ్యంలో సుప్రీంకోర్టు ధర్మాసనం ఏం చేయబోతోంది, సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో అనేది మాత్రం చాలా ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో తెలంగాణ మొత్తంగా కూడా బీసీల 40% రిజర్వేషన్ చుట్టే రాష్ట్ర రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి. ఇప్పటికే బీసీలు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. బీసీలంతా కూడా ఏకతాటిపైకి వచ్చి నిన్ననే ఒక జేఏసీ కూడా ఏర్పాటు చేసుకున్నారు. రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో ఒక జేఏసీ కూడా ఏర్పాటైంది. తర్వాత వాళ్ళు కార్యాచరణ కూడా ప్రకటిస్తున్నారు. వరుసపెట్టి 18వ తేదీన బంద్ కూడా పిలుపునిచ్చారు. సో ఒక రకంగా బీసీలు తమ ఆందోళన ఉధృతం చేస్తా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్తూ ఉంది. సో నెక్స్ట్ ఇదే సందర్భంలో ఆ పిటిషనర్ ఎవరైతున్నారో మాధవరెడ్డి రాష్ట్ర హైకోర్టులో వేసిన పిటిషనర్ ఈ మొత్తం జీవోల బ్రేక్ కావడానికి స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు మొత్తంగా కూడా ఆగిపోవడానికి ప్రధాన కారకుడైనటువంటి పిటిషనర్ ఉన్నటువంటి మాధవరెడ్డి కూడా సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో నెక్స్ట్ ఏం జరగబోతా ఉంది అనేది మాత్రం చాలా ఆసక్తికరంగా మారింది. ఏదేమైనా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మాత్రం చాలా అన్ని అంశాలను ఆసక్తికరంగా గమనిస్తా ఉంది. ఒకవేళ సుప్రీంకోర్టులో ఎలాంటి తీర్పు వస్తుంది, సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వస్తుందా లేదా, వస్తే ఒక రకంగా, రాకపోతే నెక్స్ట్ ఏం చెయ్యాలి అనే దానిపైనే ఇప్పుడు అందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా చర్చలు జరుపుతోంది. ఎందుకంటే ఇప్పటికే సుప్రీంకోర్టులో కూడా తమ అన్ని అంశాలపై వాదాలు వినిపించడానికి సిద్ధపడుతున్నట్టుగా తెలుస్తోంది. ఒకవైపు ఇప్పటికే ఎన్నికల ప్రక్రియ మొదలైంది. ఎన్నికల ప్రక్రియ మొదలైన తర్వాత కూడా హైకోర్టు స్టే విధించడం సరికాదు. ఎందుకంటే ఎన్నికల సంఘానికి విచక్షణమైన అధికారాలు ఉంటాయి. సో ఒక ఎన్నికల ప్రక్రియ నామినేషన్లు కూడా తీసుకునే క్రమంలో ఒక్కసారిగా స్టే విధించింది. సో ఇది కరెక్ట్ అయిన విధానం కాదు. కాబట్టి మీరు వెంటనే ఎన్నికల ప్రక్రియలో హైకోర్టు న్యాయస్థానాల జోక్యం సరికాదు. సో మీరు వెంటనే దీనికి ఈ యొక్క స్టేను ఎత్తివేయాల్సిందిగా కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసే అవకాశం కనబడుతోంది. ఈ అన్ని అంశాలను పరిగణలు తీసుకున్నటువంటి సుప్రీంకోర్టు ఈ రోజు ఆ పిటిషన్ ను స్వీకరిస్తుందా లేదా, స్వీకరిస్తే ఏం విచారించింది, విచారించిన సందర్భంగా ఏ అంశాలను లేవనెత్తుతుంది అనేది మాత్రం చాలా ఆసక్తికరంగా మారిందని చెప్పవచ్చు. సునీత. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.